ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే కేర్లో కానీ మన యాంటీనేటల్ కేర్లో ఏం డిఫరెన్సెస్ ఉంటాయి, అది నార్మల్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తారా అని కూడా అడుగుతూ ఉంటారు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే అండి, మనకి ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కింద. ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మనం కేర్ కూడా ఎక్కువ తీసుకుంటాం కదండి, సో అంతే డిఫరెన్స్ అండి. సో ఈ కేర్ అంటే మనం ఏ రూపంలో తీసుకుంటామంటే, మనం ఇచ్చే హార్మోన్స్, ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్స్ మనకి న్యాచురల్గానే బాడీ సెక్రీట్ చేస్తుందండి. ఆ హార్మోన్స్ని మనం ట్యాబ్లెట్ రూపంలో, ఓరల్ ట్యాబ్లెట్స్ రూపంలో, వెజైనాగా పెట్టుకునే ట్యాబ్లెట్స్లో, ఇంజెక్షన్ రూపంలో మనం సప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా హిస్టరీ ఆఫ్ రిపీటెడ్ అబార్షన్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనము లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్స్ కూడా పెట్టుకుంటాం, ఆస్పిరిన్ పెట్టుకుంటాం. ఇలాంటి వాటి వల్ల మనం ఇంకా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ అనేది చూసుకోవడం జరుగుతుంది. అంతేకాని ఇది నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రెగ్నెన్సీ అండి. కాకపోతే ఏంటంటే మనం కేర్ ఎక్కువ తీసుకుంటాము, అది మెడికేషన్ రూపంలో కూడా, అండ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ కూడా. మనం ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఫ్రీక్వెంట్గా మనము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనము ఎర్లీగా మనకి ప్రెగ్నెన్సీ అనేది డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం ముందుగానే కొన్ని యాంటీనేటల్ ప్రొఫైల్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ముందుగానే చేసుకుంటాం కాబట్టి మనం తొందరగానే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా తొందరగా మనం సాల్వ్ చేసుకోవచ్చు.